నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. మనం తినే ఆహార పదార్థాల్లో ఒక 10 రకాల ఆహార పదార్థాలు ఉన్నాయి. వాటిని ఉడకబెట్టకుండా కానీ కాల్చకుండా కానీ తినకూడదు. అది పచ్చివి తినటం వల్ల మనకు హానికరము. అలాగే మనం వంట పాత్రలు, చాలామంది ఈరోజు కూడా వంట పాత్రలు అల్యూమినియం పాత్రలో వండుతుంటారు. మనము అన్నం వండుకునే కుక్కర్ కూడా అల్యూమినియం పాత్రే ఉంటుంది. అల్యూమినియం పాత్రలను మనము వంటలకు వాడకూడదు. అల్యూమినియం పాత్రలో అన్నం వండినా కుక్కర్లో, అల్యూమినియం పాత్రలో కూర వండినా, చారు వండినా, పప్పుచారు కాసినా, ఆ పాత్రలోకి అల్యూమినియం యొక్క కణజాలము దాంట్లో ప్రవేశించి మనకు అవసరానికి మించి అల్యూమినియం మన శరీరంలో ప్రవేశించి అధిక అల్యూమినియం వల్ల అనర్థాలు ఉన్నాయి. మొట్టమొదటిది నరాల బలహీనత వస్తుంది. రెండోది దీర్ఘకాలికంగా అల్యూమినియం పాత్రలు వాడటం వల్ల క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉందని వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. కనుక మీ కుక్కర్లో అల్యూమినియం పాత్ర ఉంటే అల్యూమినియం పాత్ర తీసి స్టీల్ పాత్ర ఏర్పాటు చేసుకోండి. లేదు కుదరలా, అల్యూమినియం పాత్ర ఉన్న కుక్కర్ని పక్కన పెట్టి స్టీలు పాత్ర ఉన్న కుక్కర్లో మాత్రమే అన్నం వండండి. ఆ విధంగా ఈ కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యాన్ని కాపాడవలసిన అవసరం ఉన్నది. ఇక 10 రకాల ఆహార పదార్థాలు ఎట్టి పరిస్థితులలో కూడా పచ్చిది తినద్దు. 1 బంగాళదుంప. బంగాళదుంప ఉడకబెట్టకుండా తినటం వల్ల పచ్చివి తింటే గ్యాస్ ట్రబుల్ వస్తుంది, వికారము, పొట్టలో గుడగుడ శబ్దాలు ఇలాంటివి వస్తాయి. ఇక 2 కోడిగుడ్లు. పూర్వకాలము కోడిగుడ్డు పాలు, పచ్చి కోడిగుడ్డు వినియోగించాలని వాడుతూ ఉన్నారు. ఈరోజు కూడా కొంతమంది పచ్చి కోడిగుడ్డుకు బలమని అనుకుంటున్నారు, ఊహించుకుంటున్నారు. పచ్చి కోడిగుడ్డుకి ఎటువంటి బలము అధికంగా ఉండదు. ఉడకబెట్టిన కోడిగుడ్డులో ఏమాత్రము పోషక విలువలు ఉన్నాయో పచ్చి దాంట్లో కూడా అంత మాత్రమే ఉన్నాయి. పచ్చి కోడిగుడ్డు తినాలంటే వికారము, అది సరిగా జీర్ణం కాదు. అందువల్ల కోడిగుడ్డు పచ్చి సొన తాగవలసిన అవసరము లేదు. ఉడకబెట్టుకొని కానీ, ఆమ్లెట్ కానీ, బుల్సై కానీ, ఏ విధంగా అయినా పొరుటు రూపాన కానీ ఆ విధంగా వాడటం వల్ల తగు పోషక విలువలు పుష్కలంగా వాటిలో ఉంటాయి. ఇక 3 రాజ్మా. రాజ్మా వీటిని మనము ఉడకబెట్టిన తర్వాత కూర రూపాన కానీ ఎట్లా వాడినా కూడా రాజ్మా కూడా పచ్చివి తినకూడదు. పచ్చివి తింటే జీర్ణశక్తి మందగిస్తుంది, జీర్ణ ప్రక్రియ, జీర్ణ రసాల ఉత్పత్తి తగ్గుతుంది. 4 కోడి మాంసం, బ్రాయిలర్ చికెన్. అందరూ వండుకునే తింటారు, కానీ బాగా ఉడకాలి. ఈ నేను చెప్పిన వస్తువులు కొంతమంది ఏదో వేడికి పెట్టామంటే పెడతారు, అది పూర్తిగా ఉడకపోతే ప్రయోజనం లేదు. పూర్తిగా ఉడకపోతే అది పచ్చివాటితో సమానం. కోడి మాంసం సరిగా ఉడకపోతే అది పచ్చి కోడి మాంసం తిన్నట్టు కిందని లెక్క కింద వస్తుంది. కోడి మాంసము బాగా ఉడకపోతే దానివల్ల మనకు కొన్ని సూక్ష్మ క్రిములు జీర్ణకోశంలో ప్రవేశించే అవకాశం ఉంది. ఇక 5 హాట్ డాగ్స్ అంటారు. ఇది మన భారతదేశ వంట కాదు. ఇవి చైనా, జపాన్, పాశ్చాత్య దేశాలు, అమెరికాలో వాడతారు. హాట్ డాగ్ అని తయారు చేసి అమ్ముతూ ఉంటారు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఉంటాయి, లేదు కేఎఫ్సి, మెక్డొనాల్డ్ లాంటి దాంట్లో ఉంటాయి. నేటి తరం పిల్లలు ఇష్టపడుతుంటారు. హాట్ డాగు అది వండినదైనా
మళ్ళీ తినాలంటే హాట్ డాగ్ వేడి చేసి మాత్రమే తినాలి. చల్లగా ఉన్న హాట్ డాగుని తినద్దు. ఇక 6 పాలు. కొంతమంది గేదెల దగ్గరికి వెళ్ళిపోయి ఆవుల దగ్గరికి వెళ్ళి పాలు తాగేస్తుంటారు. కొంతమంది మేకపాలు తాగేస్తుంటారు. కొంతమంది గాడిద పాలు తాగుతుంటారు. ఏ జంతువైనా పచ్చి పాలు తాగకూడదు. పాలను తప్పనిసరిగా కాచి వాటిని మాత్రమే తాగాలి. పచ్చి పాలలో కొన్ని క్రిములు ఉంటాయి. ఆ క్రిముల వల్ల మనకు పొట్టలో పేగులకు టీబీ కూడా వచ్చే అవకాశం ఉంది. రకరకాల జబ్బులు వస్తాయి. కనుక పాలను వేడి చేయకుండా ఎప్పుడు తాగొద్దు, తాగే ప్రయత్నం కూడా చేయొద్దు. మీకు అటువంటి అలవాటు ఉంటే మానేయండి. ఎందుకంటే పొలాల్లో ఉంటాయి ఈ గేదెలు, మేకలు ఇవన్నీ. కొంతమంది అక్కడ కాచుకోవడానికి సదుపాయం ఉండదని చెప్పి ఆ పచ్చిపాలు తాగేస్తుంటారు. తాగద్దు. 7 పంది మాంసం. పంది మాంసం, సీమ పంది మాంసం తినచ్చు. రోడ్ల మీద సంచరించి మానవ వ్యర్థాలను తినే నల్ల పంది మాంసము తినటం మంచిది కాదు. కోళ్లను పెంచిన విధంగా సీమ పందులను కూడా ప్రత్యేకమైన పౌష్టికాహారం ఇచ్చి ఫారాల్లో పెంచుతారు. ఫారాల్లో పెంచే సీమ పంది ఆ మాంసం మంచిదే. అయితే సీమ పంది మాంసం వండుకునేటప్పుడు బాగా ఉడకాలి. ఉడకటంలో లోపమున్నప్పుడు దానివల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయి. 8 మాంసం. గొర్రె మాంసం, మేక మాంసం కొన్నిసార్లు ముదిరిపోయినప్పుడు ఆ ముదురు మాంసం ఉడకదు. లేత మాంసం అయితే దూదిలా ఉంటుంది, ఉడుకుతుంది. ఈ ముదురు మాంసం ఉడకనప్పుడు దానివల్ల కూడా అనర్థాలు ఉంటాయి. కనుక అసలు ముదురు మాంసం తెచ్చుకోవద్దు. లేత మాంసం తెచ్చుకోండి. బాగా ఉడికేటట్టు చూసుకోవాలి. ఇక 9 చేపలు. కొంతమంది పచ్చి చేపలు తినేస్తుంటారు. అట్లాగే ఎండు చేపలు తినేస్తుంటారు. వీటితో పాటు మృగశిర కార్తె రోజు ఒక మూఢనమ్మకం ఉంది. చిన్న చేప పిల్లలో ఏదో మందు పెట్టి నోట్లో మింగిస్తారు. ఈ చేప మందు వల్ల ఎటువంటి ప్రయోజనము ఉండదు. చేప మందు తినటం వల్ల, చేపలో పెట్టిన మందు తినటం వల్ల ఉబ్బసము, ఆస్తమా, శ్వాస సమస్యలు నివారించబడవు. ఇది కేవలం ఒక మూఢనమ్మకము, మూఢ విశ్వాసము, అపోహ మాత్రమే. బతికున్న చేపలో ఏదో ఒక మన నాటు వైద్యం దాని చేపలో పెట్టి మనతో మింగిస్తారు. ఆ పచ్చి చేప తినటం వల్ల అనేక రకమైన అనారోగ్య సమస్యలు వస్తాయి. పచ్చి చేప ఎట్టి పరిస్థితిలో తీసుకోవద్దు. అట్లాగే ఈ చేప మందు దానివల్ల ఎటువంటి ప్రయోజనాలు లేవని వైద్య పరిశోధనలో వెల్లడైనది. కనుక మృగశిర కార్తె సందర్భంగా ఎవరైతే ఇప్పటి వరకు చేప మందు ఉబ్బసాన్ని తగ్గుతుందని నమ్ముకున్నారో ఇక మీదట దాని జోలికి వెళ్ళొద్దు. 10 కర్రపెండలం దుంప ఉంటుంది. ఈ కర్రపెండలం దుంపని పచ్చిది తినటం వల్ల అనేక రకమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి. కనుక కర్రపెండలాన్ని కాల్చుకుని తినచ్చు. కర్రపెండలము ఉడకబెట్టుకున్న తర్వాత తినచ్చు. పచ్చిది ఎట్టి పరిస్థితుల్లో కర్రపెండలం తినకూడదు. కనుక ఈ 10 రకాల ఆహార పదార్థాలను బాగా ఉడికిన తరువాత వాడటం వల్ల ఎటువంటి అనర్థాలు ఉండవు. కనుక పచ్చి వాటిని తినటం మానేయండి. మనం వండినప్పుడు కుక్కర్లలో ఆ స్టీమ్ ఎక్కువ ఉంటుంది. కనుక మనం వంట కుక్కర్లలో వండుకోవటం వల్ల మనకు తగు ఉష్ణోగ్రత మనకు అక్కడ లభిస్తుంది.
అల్యూమినియం పాత్రలలో ఎట్టి పరిస్థితులలో అన్నం వండటానికి, కూరలు వండటానికి, చారు, పప్పుచారు, సాంబారుకి వినియోగించవద్దు. చివరికి నీళ్లు కాచుకోవటానికి కూడా అల్యూమినియం పాత్రలు వాడద్దు. అల్యూమినియం చాలా హానికరమని వైద్య పరిశోధనలలో వెల్లడై నరాల బలహీనత, క్యాన్సర్లకు కారణం అల్యూమినియం పాత్రల వినియోగమని శాస్త్రవేత్తలు చెప్పిన సమాచారాన్ని మనం అమలు చేయవలసిన, ఆచరించవలసిన అవసరం ఎంతైనా ఉంది.